మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫారూక్ గారు, విటిఎం సనాబాయ్. అవునన్నా, మీకు విటిఎం సనా గారు వీడియోలు పెట్టమని మీరు పదే పదే అడుగుతూ ఉంటారు, ఇవాళ అందుకే పెట్టారు. ఆయన మరొక ఆయన పెట్టారు, సయ్యద్ బాయ్, మొన్న మీరు చేసిన చక్కటి విశ్లేషణ నిజంగా చాలా బాగుంది. ధరలు పెరగడం మరియు తగ్గడం అనేది దైవాధీనం, అందుకే మీరు ధరలు పెడితేనే మాకు నమ్మకం. మీరిచ్చే సమాచారంలో ఒక క్లారిటీ ఉంటుంది బాయ్. మీరు ఎప్పుడు ఇలాంటి ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి. అల్లా మీకు తోడుగా ఉండుగాక, ఆమీన్. ఇలా నన్ను అభిమానించే వాళ్ళు, నా వీడియోల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీక్షణలు తక్కువగా ఉన్నా, ఆదాయం పెద్దగా లేకపోయినా కూడా మీలాంటి వారి కోసమే సమయాన్ని కేటాయిస్తున్నాను, వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఏదేమైనా నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు, నమ్మకానికి కూడా. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. గాలిలో మేడలు కట్టేశాం, మళ్ళీ కూలిపోతాయని భయం. చాలా కాలం తర్వాత అనంతని రమేష్ గారు. ఆచార్య ఆత్రేయ ప్రసిద్ధ సినీ గీతాలలో ఈ గీతం ఒకటి. అన్న మాయ 1188 వెరైటీ గురించి చెప్పండి, సంజయ్ రాజు గారు. తొలిసారిగా నేను కామెంట్లో ఫస్ట్ ఒకసారి మీ వెరైటీ గురించి వింటున్నానన్న. అన్నదాత ఎవరన్నా ఈ మాయ 1188 విత్తనం వాడి ఉంటే దాని ఫలితం ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం, మీరు చేసే సందేశం అన్నదాతలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఆకస్మికంగా మరణించిన సాయికి జోహర్ అన్నగారు అంటూ చౌదరి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా బాగున్నారా? నేను బాగున్నానన్నా చంద్రన్న. ఇక శ్రీకాంత్ రెడ్డి గారు, నేను మామూలు చెబుతూ ఉంటాను, తొందరపడి దేశంలో కోయిలని ముందుగా కూసేసాయని, కానీ ఆయన మాత్రం విరుద్ధమైన కామెంట్ పెట్టారు. నిద్రపోయి ఆ కోయిల ఆలస్యంగా కూసింది. మామూలుగా మహారాష్ట్రలో ఆగస్టు మొదట్లోనే వచ్చేవి, కానీ అధిక వర్షాలతో ఆలస్యమైంది. లేదు బ్రో. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఓం శాంతి సాయి రామ్మోహన్ రెడ్డి గారు. సెప్టెంబర్ రేట్స్ చెప్పన్న హనుమంత్ రెడ్డి గారు. ఆగస్టులో చివరిది, అక్టోబర్ గురించి సెప్టెంబరు ధర గురించి మహారాష్ట్ర లోకల్ టమాటాలు ఆరంభమయ్యాయి. ఈ పోల వినాయక చవితి అన్నీ కలిసి వచ్చాయి. పండగ ముగిసిన తర్వాత మనం ధరల గురించి ఒక అంచనాకు రావచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా ధరల గురించి చెప్తాను. వర్షాల మీదనే రేట్స్ ఆధారపడి ఉంటుంది, బక్కర మహేష్ గారు. ఎస్. ఇక పొగులు బామర్ది రమేష్ గారు. హలో సయ్యద్ గారు, ఏం బ్రో బావానే పదం పిలుపు మానేశావు? మా ఎకరా అక్టోబర్ 1 కటింగ్ పడతాయి. ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. సూపర్ బ్రో, జూనియర్ ఎన్టీఆర్ ఓన్లీ సినిమానే తీస్తున్నారు. ఎస్, నేను ఆ విషయమే ప్రస్తావించాను. రాయకోట వీడియో సెండ్ మీ బ్రో. మోహిత్ గారు. ఎందుకు 2 రోజుల నుంచి రాయకోట వీడియోలు రావడం లేదన్నా, కనుక్కుంటాను. అక్టోబర్ గురించి చెప్పు చంద్రారెడ్డి గారు. సెప్టెంబరే స్పష్టత లేదు, అక్టోబర్ చూద్దాం. టమోటా ప్రైస్ ఇండియా 5084 గారు. హాయ్ అన్న, నమస్తే. కొంతమంది యూట్యూబర్స్ యూట్యూబ్లో ఒక మేడం 1 వీక్ బ్యాక్, వన్ వీక్ బ్యాక్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి మహారాష్ట్రలో అని చెప్పారు. రైతులను మోసం చేస్తున్నారు యూట్యూబర్స్. మహారాష్ట్రలో టమోటా క్వాలిటీ సూపర్గా ఉంది. ఎక్స్పెక్ట్ సోలాపూర్ మినహాయిస్తే ఇంకొక యూట్యూబర్ 2000 పోతుంది అని చెప్తాడు. ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ టమోటా ఇన్ యూట్యూబర్స్. రేట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే రైతులు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఓవర్గా చేస్తారు. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. మొత్తం మీద అయితే యూట్యూబ్ల పైన ఆరోపణలు చేశారు. మీరు చెప్పినట్టుగా నేను భారీ మహారాష్ట్ర వర్ష సమాచారం నేను ఎప్పుడు ఇవ్వలేదు. రేటు పెరుగుతుంది ఎప్పుడు చెప్పలేదు. 2020 సంవత్సరం మన చేతుల్లో లేదు. అనాలిసిస్ వీడియో నేను చేయలేని ముందే చెప్పాను. కాబట్టి ఇది ఇతర గురించి ప్రస్తావించారు మీరు. ఓకే. గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న, నీకున్న ఓపికకు నా నమస్కారం. మీరు బాగుండాలి. ప్రతిరోజు మాకు విలువైన సమాచారం అందిస్తున్నారు. ఆ అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి. శివశంకర్ గారు. థ్యాంక్ యూ అన్న. ఇక నారాయణ గారు. సచిన్ టెండూల్కర్ లాగా టమోటా ఆట ఆడుతుంది, డకౌట్ అవుతుంది, సెంచరీ అవుతుంది. బెట్టింగ్ ఆడేవారు, టమోటా నాటేవారు ఇద్దరు ఒక్కటే. సయ్యద్ భాయ్, రంజాన్ రోజు పెట్టిన కామెంట్ చదవలేదు. నిన్ను మనిషి అనుకోవాలో లేదో నాకు అర్థం కావడం లేదు.
రంజాన్ వెళ్ళి ఎన్నాళ్ళు అయిందన్నా, ఇన్నాళ్ళకు నువ్వు కామెంట్ పెట్టావు, ఇది ఏం చెప్పాలి నీకు? రంజాన్ వెళ్ళి 3 నెలలు, రంజాన్తో బక్రీద్ కూడా వెళ్ళిపోయింది, మొహరం కూడా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు పండుగ మన పండుగ వినాయక చవితి కూడా వస్తుంది. ఎప్పటి రంజాన్, ఎప్పుడు కామెంటు, ఎప్పుడు నువ్వు చెప్తున్నావు అన్నా నారాయణుడన్నా? జగదీష్ గారు అలా అనకు బ్రో, సచిన్ టెండూల్కర్తో పోల్చుకో టమోటాని, ఇది ఎప్పుడు డకౌట్ లానే ఉంటుంది. వెస్టిండీస్ ప్లేయర్తో పోల్చుకో, కరెక్ట్గా ఉంటుంది. టమోటాని సచిన్ టెండూల్కర్తో పోల్చవద్దు, వెస్టిండీస్ ప్లేయర్స్తో పోల్చుకోమని చెప్పి జగదీష్ గారు కామెంట్ పెట్టారు. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, సెప్టెంబరే స్పష్టత లేదు, ఇక అక్టోబర్లో ఎలా చెప్తామన్నా వెయిట్ అండ్ సీ. మొత్తం అయితే మళ్ళీ చెప్తున్నాను, మహారాష్ట్ర లోకల్ టమాటాలు ఆరంభమయ్యాయి, దానివల్ల ధరలు తగ్గాయి. కాబట్టి ఇకపై ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడే మనం చెప్పలేము. ఒక 5 ఈ పండుగలు, పోలా పండుగ మన వెళ్ళింది, బుధవారం వినాయక చవితి పండుగ. వీక్షకులందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగలన్నీ పూర్తవునాయి అన్న, అప్పుడు మనకు ఒక స్పష్టత, ఇంగ్లీష్ చెప్పాలంటే క్లారిటీ వస్తుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.